కామేష్ గారి గురించి చెప్పాలంటే ఉస్మానియాలో మాకు సీనియర్ ఉండే, అంటే సీనియర్ ఉన్నప్పుడు అప్పట్లో ర్యాగింగ్ అనేది ఉండేది. అయితే మేము జూనియర్ కాబట్టి వాళ్ళు సీనియర్ కాబట్టి మమ్మల్ని ర్యాగింగ్ చేసినప్పుడు మాకు ఇంటరాక్షన్ అనేది జరిగింది. అప్పటి నుంచి కామేష్ గారు మాకు తెలుసు. సో అదే విధంగా ఇంజనీరింగ్ అంటే అయిపోయిన తర్వాత కూడా మాది రిక్రూట్మెంట్ 89 బ్యాచ్, మేమందరం కూడా ఏఈలో ఒకేసారి జాయిన్ కావటం జరిగింది. అప్పటి నుంచి మరి వివిధ రంగాల్లో మరి కామేష్ గారు ఏఈ స్థాయి నుంచి ఇప్పుడు దాకా సిఈ ర్యాంక్ దాకా వచ్చారు. ఆయన ఎక్కడున్నా కూడా ఒక ముద్ర వేసుకునేది. ఈవెన్ ఇప్పుడు నేను అంటే మేము పర్చేజ్లు చేసినప్పుడు మరి కామేష్ గారు ఎస్సీ స్కార్లో ఉన్నప్పుడు ఈ సిటీలో లోడ్ పెరుగుతుంది, దానికి అనుగుణంగా పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ని మోడిఫికేషన్ ఏ విధంగా చేయాలనేది ఆలోచనతోని మరి అంటే సిటీలో ప్లేస్ దొరకదు, మరి ప్లేస్ దొరకాలంటే మరి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉన్న మనకి మరి 8 MVA 12.5 MVA అన్న ట్రాన్స్ఫార్మర్ని మనం ఏ విధంగా చేయాలని మోడిఫికేషన్ చేయాలన్న ఆలోచనతోని ఒక స్పెసిఫిక్ తోని మేము ఒక కమిటీ వేయటం అనేది జరిగింది. దాంట్లో మరి కామేష్ గారు మరి ఒక దాన్ని మెంబర్గా ఉండటం అనేది జరిగింది. ఆయన ఇచ్చిన సజెషన్తో మేమందరం కూడా స్టడీ చేసి ఈరోజు మన సిటీలో కూడా మరి పవర్ ట్రాన్స్ఫార్మర్ పెట్టడం అనేది హయ్యర్ కెపాసిటీ పెంచడం అనేది జరిగింది. ఈ విధంగా టెక్నాలజీలో మరి కామేష్ గారు చాలా డిపార్ట్మెంట్కి చాలా సేవలు అందించారు. మరి ఇంకా జూనియర్స్ అందరికీ మరి ఆయన యొక్క టెక్నాలజీని డిపార్ట్మెంట్కి ఏ విధంగా ఉపయోగించాలనేది చేస్తానని మరి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నాను.